హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో మిల్ మేకర్తో మంచి చట్పటా అయిన స్నాక్ రెసిపీని చూడబోతున్నాం. ఈ చాట్ ఈవినింగ్ టైమ్స్లో అలాగే వర్షం పడేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా నేను ఇక్కడ పెద్ద సైజ్ మిల్ మేకర్ని తీసుకొని వీటిని బాగా ఉడికించుకొని వాటర్ అన్నిటిని స్క్వీజ్ చేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వరిపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. దీంతో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అలాగే ఉప్పు, దాంతోపాటు ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మనం వేసిన వరిపిండి అలాగే కార్న్‌ఫ్లోర్ దీనికి బాగా చక్కగా పట్టేటట్టు బాగా కలుపుకున్నాను. ఇలా కలిపిన తర్వాత మనం ఒక కడాయి తీసుకొని దానికి షాలో ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా మనం దీంట్లోకి వేసుకొని జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనం వీటిని తీసేసుకోవచ్చు ఒక గిన్నెలోకి. ఇలా మనం తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మనకి చాట్ రెసిపీ అనేది ఇది మనకి యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా దొరకదు. సో ఫస్ట్ టైం నా ఛానల్లో నేను ట్రై చేసి నేను పెట్టాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనం ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా గ్రౌండ్ నట్స్ వేసుకోవాలి. ఈ పల్లీలు అనేవి మనకి బ్రౌన్ కలర్, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే వీటిని పక్కకు తీసేసుకోవాలి. మనం ఇలా చాట్ రెసిపీస్ చేసుకునేటప్పుడు మనకి పల్లీలు ఉంటే బాగుంటుంది. సో అందుకని నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్ దాకా పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులోకి మనకి రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే మనం చాట్ చేస్తున్నాం కాబట్టి చాట్ మసాలా అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇలా పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఇలా బీట్ చేసుకున్న పెరుగులోకి సన్నగా తురిమిన ఉల్లిపాయలు, అలాగే టొమాటో, చిల్లీస్, అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. దీంతోపాటు మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత మనం గ్రౌండ్ నట్స్ వేయించుకున్నాం కదా, అవి వేసుకోవాలి. దాంట్లోకి మనం మిల్ మేకర్ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాంగా, అవి వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, మీల్ మేకర్ చాట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీంట్లోకి మనం బూందీ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి జస్ట్ పైన గార్నిష్ కోసం. అలాగే మనం చివర్లో కొత్తిమీర, పుదీనా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. అంతే అండి, మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మీల్ మేకర్ చాట్ రెసిపీ అయితే రెడీ.